ఈరోజు ఎస్వి యూనివర్సిటీ స్టేడియం నందు మెగా కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2025 8th ఎడిషన్ను ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, మాజీ ఎమ్మెల్యే మోహన్, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీని అందజేశారు. గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో పాల్గొని వివిధ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య స్నేహం ఏర్పడడానికి మరియు ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని, సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచన మేరకు ఈ సంవత్సరం నుంచి 2 సార్లు నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఆర్గనైజర్ చీర్ల కిరణ్ తెలిపారు. ఈ టోర్నమెంట్ నందు మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మురళి, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ ముత్తు, టీటీడీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీ నారాయణ, ఆర్గనైజర్లు యుగంధర్, చంద్ర, 12 జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అతిథులకి తెలుసు. కొత్తగా కూడా ఈరోజు అతిథులు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చిన్న బ్రీఫ్ లాగా తెలియజేస్తున్నాం. 24/7 ఉద్యోగస్తులందరూ కూడా చాలా హెక్టిక్ పనితో మనం వ్యాయామం లేకుండా మన యొక్క దినచర్యలో ఎటువంటి క్రీడలు లేకుండా మనం విధులు నిర్వహిస్తూ ఉంటాం. ఉద్యోగస్తులు ఎక్కువ శాతం అతి త్వరగా మరణిస్తూ కూడా ఉంటారు. ఎందుకంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు కాబట్టి. ఎప్పుడు ప్రజాసేవలోనో, టీటీడీ అయితే భక్తుల సేవలోనో, యూనివర్సిటీ వీళ్ళైతే విద్యార్థుల సేవలోనో ఇలా ఎప్పుడు తరిస్తూ ఉంటారు కాబట్టి మనకి ఎక్కడ కూడా వ్యాయామం చేసే అవకాశం ఉండదు. ఆఫీసా ఇల్లు, ఆఫీసు ఇల్లు. సో సంవత్సరానికి ఒకసారి ఇటువంటి టోర్నమెంట్ పెడితే ఒక 2 వారాల పాటు ఇట్లా గ్రౌండ్లో వచ్చి పరిగెడితే వాళ్ళ యొక్క ఫిట్నెస్ బాగుంటుంది. వాళ్ళు పనిచేసే సంస్థలో ఇంకా చురుగ్గా పనిచేయగలుగుతారు. అలాగే ఫ్యామిలీకి ముఖ్యంగా అండగా ఆరోగ్యంగా ఉంటారనే ఒక ఉద్దేశంతో దీన్ని 7 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. 4 జట్ల టీంతో. 4 జట్లు కాస్త 6 జట్లు అయ్యాయి, 6 జట్లు కాస్త 8 జట్లు అయ్యాయి, 8 10 అయ్యాయి, 10 12 అయ్యాయి, ఈ సంవత్సరం 14 అయ్యాయి. సమయం లేకుండా 2 టీములు తీసేయడం జరిగింది. ఈసారి ఆ 2 టీములను కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ 14 టీములతో కొనసాగిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒకసారి జరిగే ఈ టోర్నమెంటు మార్చిలో ఇనాగరేషన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినటువంటి కలెక్టర్ గారు, తిరుపతి ఎస్పీ గారి సూచన మేరకు వారి ఇద్దరు సంవత్సరానికి ఒకసారి కాదు 2 సార్లు పెట్టండి అని చెప్పడంతో ఈసారి మనం మార్చిలో నిర్వహించాం. మళ్ళా ఈసారి సెప్టెంబర్లో నిర్వహిస్తున్నాం. ఇక మీదట కూడా వారి సూచనని పాటిస్తూ సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క మెగా కార్పొరేట్ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో మనం జరిపిస్తూ వచ్చాం. కొత్తగా ఏర్పడినటువంటి తిరుపతి జిల్లా వరకే మనం ఇప్పుడు పరిమితం పెట్టుకున్నాం. నెక్స్ట్ 9th ఎడిషన్ని తిరిగి మళ్ళా మనం చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలుగా మళ్ళా మనం ఈ మెగా కార్పొరేట్ క్రికెట్ టోర్నమెంట్ ని 9th ఎడిషన్లో ఆడుతామని చెప్పి కూడా మీ క్రీడాకారులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈసారి ఉమ్మడి జిల్లాలు పార్టిసిపేట్ చేస్తాయి. అది సక్సెస్ అయితే 10th ఎడిషన్ రాయలసీమ జోన్లో కూడా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం. నిజంగా చాలా స్పోర్టివ్గా 12 జట్లు కూడా చాలా క్రీడా స్ఫూర్తితో అటు ఎంపైర్స్ కానీ ఇటు ఆర్గనైజర్స్ కానీ ఫుల్గా సహకారం అందించడం వల్లే ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్ గ్రాండ్గా ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి 9వ ఎడిషన్ మళ్ళా మనం మార్చిలో కలుస్తాం. ఈరోజు సెప్టెంబర్లో ఫెయిల్ అయినటువంటి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు మళ్ళా ఇన్స్టెంట్ కట్టి మార్చిలో ఫెయిల్ అయినటువంటి నేషనల్ సాంస్క్రిట్ వాళ్ళు ఇన్స్టెంట్లో ఈరోజు సెప్టెంబర్లో పాస్ అయ్యారు. మీకు మరీ ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా హార్ట్ ఫేవరెట్సే కాదు ఎస్వి యూనివర్సిటీ, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ సార్. మీ జట్టు ఈ టోర్నమెంట్లో ఫేవరెటే కాదు. అటువంటి టీం ఈరోజు ఫైనల్స్కి వచ్చి విజేతగా నిలిచిందంటే వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ప్రాక్టీసు, వాళ్ళ డెడికేషను నిజంగా చూసినాం. మొత్తం చాలా మ్యాచ్ ఆడాం సార్ మేము కూడా టీటీడీ. వాళ్ళు పరిగెడుతున్నారు. నిజంగా స్టూడెంట్స్ కూడా అలా పరిగెత్తరేమో అంత అద్భుతంగా మీ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు ఆడి ఈరోజు విజేతలుగా గెలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మొదటిగా కంగ్రాచులేషన్స్ ఊకా సేతురామన్నకి, వాళ్ళ టీంకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. మొదటి ఎడిషన్స్ నుంచి, ఫస్ట్ ఎడిషన్ నుంచి ఈ టోర్నమెంట్ని పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అమర్రాజా టీం, చంద్ర అన్న, నిజంగా ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 8th ఎడిషన్ ఇది. 8 సంవత్సరాలుగా వాళ్ళు అమర్రాజా వాళ్ళు ఆడుతున్నారు. గతంలో 3 సార్లు వాళ్ళు ఛాంపియన్స్ గా నిలవడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఈరోజు ఫైనల్కి రీచ్ అయ్యారు. చాలా చక్కగా ఆడారు, చాలా క్రీడా స్ఫూర్తితో ఆడారు. టోర్నమెంట్ త్రూ వాళ్ళు
యాక్చువల్లీ వాళ్ళు హార్ట్ ఫేవరెట్ సార్, బట్ ఈరోజు వాళ్ళు రన్నర్స్గా నిలిచారు. సో క్రికెట్ అనేది ఆ రోజు ఎవరు బాగా ఆడి ఎవరు లక్ ఉంటే వాళ్ళు గెలుస్తారు, ఎవరు కష్టపడితే వాళ్ళు గెలుస్తారని చెప్పి ఆయనకు నిదర్శనమే ఈరోజు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ గెలవడం కానీ, అమరరాజా వాళ్ళు ఫైనల్ వరకు రావడం కానీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి ఆడే ఎంకరేజ్ చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా ఏఈఓ సత్యనారాయణ గారు, నాదముని గారు, సుబ్రహ్మణ్యం గారు, శ్రీధర్ గారు, కృష్ణరావు గారు, వీరందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి మనందరూ ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే ఇనాగరేషన్ అంతా కూడా వైస్ ఛాన్సలర్ భూపతి గారి గత ఏడేళ్ళుగా ఇక్కడ జరిపించడం, ఎందుకంటే పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ యూనివర్సిటీ స్టేడియం కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ, ఈ 7 సంవత్సరాలుగా, ఎందుకంటే కిరణ్ చెప్పినట్టు ఎంప్లాయీస్ అంతా కూడా ఆ ఒత్తిడిలో పని ఒత్తిడిలో ఉంటారు, రిలాక్సేషన్ కావాలి, మంచి కార్యక్రమం చేసుకొని గత 7 సంవత్సరాలుగా జరుపుతున్నారంటే మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేసి కూడా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఆ ఉద్యోగస్తులు కూడా కోఆర్డినేషన్ వస్తుంది, వాళ్ళు హ్యాపీగా మరి ఎప్పుడు ఈజీగా కలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కిరణ్ గారికి, అదేవిధంగా టీం సత్యనారాయణ గారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ, విన్నర్స్ వచ్చినటువంటి సాంస్క్రిట్ యూనివర్సిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రతి సంవత్సరం అమరరాజు గెలుస్తున్నారు, ఇద్దరు రాలేకపోయినా కూడా నెక్స్ట్ టైం గుడ్ లక్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇదే నన్ను ఇక్కడికి పిలిపించేందుకు కూడా మనస్ఫూర్తిగా వీరినందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అంతా రథసారథ్యం వహించిన మన చీర్ల కిరణ్ గారు, మా నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, అట్లే సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, గురుప్రసాద్ గారు, అండ్ ద టీమ్ మెంబర్స్, both winners and runners. A very good evening, and I congratulate the winning team from National Sanskrit University. నిజంగా అఫ్కోర్స్ మా యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా పాల్గొన్నారు, బట్ ఎనీవే సెమీఫైనల్స్ వరకు వచ్చారు. సో సంతోషం. ఇక నెక్స్ట్ 9th ఎడిషన్ కూడా ఉంది అంటున్నారు మన కిరణ్ గారు. సో మన ఇప్పుడు విన్నింగ్ టీము రన్నర్స్ టీంని స్ఫూర్తిగా తీసుకొని మన యూనివర్సిటీ టీం కూడా వాళ్ళని ఫాలో అయ్యి నెక్స్ట్ ఎడిషన్స్లో వాళ్ళు కూడా విన్నర్స్గా రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఈ 8th ఎడిషన్ ఇనాగ్రేషను యాక్చువల్గా 2 weeks బ్యాక్ నేను మా రిజిస్ట్రార్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన ఇక్కడ మన తిరుపతిలో చాలా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అండ్ ఆర్గనైజేషన్స్ లైక్ టీటీడీ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, చాలామంది ఎంప్లాయీస్ మన తిరుపతిలో వర్క్ చేస్తూ ఉంటారు. సో నిజంగా ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ చాలా అవసరం, నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో ఫర్ మెంటల్ రిలాక్సేషన్. ఎందుకంటే మనం ఎంప్లాయీగా ఎప్పుడు మన దినచర్యలు రౌండ్ ది క్లాక్ కొత్త స్ట్రెస్తో కూడి ఉంటాయి. ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనకి శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు. సో ఆయన చెప్పినట్టు, మన కిరణ్ గారు చెప్పినట్టుగా 4 టీముల నుంచి ఇప్పుడు 12 టీమ్స్ వరకు వచ్చాయి, చాలా సంతోషం. సో నెక్స్ట్ కంబైన్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో కూడా ఆర్గనైజ్ చేస్తామంటున్నారు, ఆ నెక్స్ట్ రాయలసీమ జోన్ మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉంటున్నారు. అండ్ క్రికెట్ ఒక్కటే కాకుండా ఇప్పుడు మిగతా స్పోర్ట్స్ కూడా చూస్తే బాగుంటుంది. అందులో కూడా ప్లేయర్స్ ఉంటారు, ఫుట్బాల్ కానీ లేదా వాలీబాల్ కానీ. మేము వారు ఎప్పుడు అడిగినా మేము మా గ్రౌండ్స్ ఇచ్చేదానికి మేము ఎప్పుడు ఖచ్చితంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ, ఎంప్లాయీస్కి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి.
సో క్రికెట్తో పాటు ఇట్లా ఈ ఫుట్బాల్ కానీ లేదా వాలీబాల్ కానీ అవి కూడా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. అట్లే మహిళా ఉద్యోగులు కూడా చాలామంది మహిళా ఉద్యోగులు కూడా ఉంటారు. స్ట్రెస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ జెంట్స్ బట్ ఆల్సో ఫర్ లేడీస్. అందులోకి వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ మళ్ళీ ఉద్యోగం కూడా చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళలో కూడా చాలామంది స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ దిశగా కూడా కొద్దిగా మన కిరణ్ గారిని ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే అఫ్కోర్స్ అది ఒక గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అంత ఈజీ కాదు. బికాస్ చాలా ప్లానింగ్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి. సో ఇవన్నీ అవసరమే. బట్ ఇవి కూడా కొద్దిగా ఏమైనా ఫండింగ్ మన శాప్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా ఏమైనా ఫండ్స్ మొబిలైజ్ చేసి అట్లా మిగతా గేమ్స్ ఈ ఫుట్బాల్ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి అవి కూడా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుందని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 7th ఎడిషన్కి కూడా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నేను మా మినిస్టర్ గారు కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈసారి 8th ఎడిషన్ మాతో ప్రారంభింపజేసి ఇప్పుడు మాతో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషను అండ్ ఈ సందర్భంగా మన తిరుపతి మాజీ ఎమ్మెల్యే గారు రావుల్ మోహన్ గారు అట్లే విన్నింగ్ టీమ్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఐ కంగ్రాచులేట్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ ఫర్ allowing your staff members to participate in this event, and they came out as a successful winning team. Hearty congratulations, sir, to you and your team, and I thank the organizers for giving me this opportunity. Thank you. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకంటే నిన్నే పేపర్లో వచ్చింది, నిన్ను కూడా నేను చూశాను. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, చాలా ఆనందమైంది. నోటి మాట్లాడలేదు. మా స్టాఫ్ ఇంత టాలెంటెడ్ ఎంత అంటే సుమారు 12 టీంలు గెలుచుకుంటూ వచ్చి పని చేరారంటే అది కూడా అమర్ రాజా ఎన్నో సంవత్సరాల నుంచి విన్నింగ్ ఉండేటువంటి టీంని కూడా మీరు దాటారు అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విషయమే మీరు చెప్పారు నాకు. నేను ఎందుకంటే నాకు అవసరం, నాకు పెద్దదే లేదంటే మీ టీము నెగ్గిందండి అంటే అబ్బా చాలా ఆశ్చర్యం వేసింది. నేను కలగుంటున్నానా మామూలుగా ఉన్నాను అంత ఇది వచ్చింది. అదే మా ప్లేయర్స్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, అవి చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఇంక ఇదే ఒక రకమైన ఒక పీకి వెళ్ళిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మనకు చాలా అవసరం అవుతుంది. ఇంక ఇది కాకుండా మనకి మార్చిలో ఫెయిల్ అయ్యాం, సెప్టెంబర్లో నెగ్గాం, మళ్ళా మార్చికి పెడుతున్నాం ఇంకోదానికి. అక్కడ కూడా టఫ్ ఎంచేదంటే ఇప్పుడు చిత్తూరు తిరుపతి జిల్లా టీంలన్నీ ఒకేసారి వస్తాయి. మా వాళ్ళని నేను అభినందిస్తూ ఇంకా కూడా ఇతోధికంగా మీరు శ్రమించాలి అని ప్రోత్సహిస్తూ, అలాగే నేడు రన్నర్స్గా ఉండేటువంటి వీరిని మా పిల్లలు కూడా ఓడించేటువంటి అంత గొప్ప ప్రాక్టీస్ మీరు చేయాలి, మీకు అటువంటి సహాయ సహకారాలు ఉన్నాయి అది విషయం మాకు తెలుసు. దీన్ని బట్టి మేము కూడా ఎంత ముందుకు వెళ్ళాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మేము కూడా ఆలోచిస్తాం. అటువంటిప్పుడు ఏదో ఒకళ్ళు 2 వచ్చారు, ఎవడో పోస్ట్ ఒకటి రన్నరు ఒకటి విన్నర్ అవుతారు సహజం. 12 టీముల్లో రన్నరు విన్నర్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని ఇది ఉంటుంది. అంతేకాకుండా 12 టీములు ఉంటేనే ఎవరో రన్నరో విన్నరో అవుతారు. వాళ్ళందరూ కూడా మీకు సహకరించిన వాళ్ళే. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా ఇతోధికంగా మీరు మంచి ప్రాక్టీస్ చేసి ఇంకా పైకి వెళ్ళాలి. అలాగే వారు చెప్పినట్టుగా రాయలసీమ అలాగే ఆంధ్రప్రదేశ్
అలాగే కూడా ఈ భారతదేశం ఇవన్నీ కూడా చేయాలి అని మీ అందరికీ కూడా చక్కటి ప్రోత్సాహాన్ని అందజేయాలని మీ అధికారులందరికీ కూడా విన్నవిస్తూ, ఇంతేకాకుండా మాది కూడా ఒక ఏకలవ్య క్రీడా స్పర్ధలు మేము చేస్తూ ఉంటాం. దాంట్లో అఖిల భారతీయ సంస్కృత సంస్థల ఏకలవ్య స్పర్ధ జరుగుతుంది. నేను మన అప్పారావు గారిని అభ్యర్థిస్తున్నా, మాకు కూడా అఖిల భారత క్రీడాకారులంతా వచ్చినప్పుడు ఈ ప్రాంగణం మాకు అందజేసినట్లయితే మేము మార్షల్ ఆర్ట్స్, తర్వాత అలాగే ఆర్చరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేద్దాము. అలాగే ఇలా బాక్సింగ్ ఇవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరం మేము ఆరంభిస్తాం. దానికి మీ సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటూ, మోహన్ గారిని ఆ సందర్భంలో తప్పకుండా మీరు ఇక్కడికి మా క్రీడాకారులను ప్రోత్సహించాలని అభ్యర్థిస్తూ, ఇంకా అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చీర్ల కిరణ్ గారు 7th ఎడిషన్ మార్చిలో కంప్లీట్ చేసి మళ్ళీ 8th ఎడిషన్ మా ద్వారా ఇనాగ్రేట్ చేసి సక్సెస్ఫుల్గా 15 రోజులు ఈ 12 టీముల్ని ఇక్కడ క్రికెట్ ఆడించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన దానికి నేను చీర్ల కిరణ్ గారిని మన అందరి తరఫున అభినందిస్తున్నాను. ముఖ్యంగా మన ఎంప్లాయీస్ పని ఒత్తిడితో ఉంటాం. ఈ పని ఒత్తిడి తట్టుకునేదానికి మనము ఏదో ఒక యాక్టివిటీ, వాకింగ్ కానీ ఇట్లా క్రికెట్, ఏదో ఒక యాక్టివిటీ చేస్తేనే మనం మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా తయారవుతాము. అదేవిధంగా మన కుటుంబానికి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మోహన్ అన్న ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్స్ అధ్యక్షుడిగా, అప్పుడు ఎలక్షన్లు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే కూడా ఎస్వి యూనివర్సిటీ ఎలక్షన్స్ చాలా గొప్పగా ఉండేవి. దాంట్లో అన్న ప్రెసిడెంట్గా గెలిచారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా జూనియర్ అన్న ఎస్వి యూనివర్సిటీ అభివృద్ధికి అన్న ఎమ్మెల్యేగా, స్టూడెంట్గా ఎంతో కష్టపడాడు. టీటీడీ నిధులు కూడా అన్న బోర్డు మెంబర్గానే ఎస్వి యూనివర్సిటీకి టీటీడీ నిధులు కూడా ఇచ్చారు. ఈ సభాముఖంగా అన్నను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు 15 రోజులుగా ఆడి ఇందాక సార్ చెప్పినట్టుగా 12 టీములలో మీరు విన్నర్స్గా రావడం, సంస్కృతి విద్యాపీఠ వాళ్ళు, అదేవిధంగా అమరాజా వాళ్ళు 3-4 సార్లు ఛాంపియన్ రన్నర్స్గా రావడం నేను మిమ్మల్ని అభినందిస్తూ, మన కిరణ్ గారు నెక్స్ట్ 14 జట్లు కంబైన్డ్ డిస్టిక్ రాయలసీమ వాళ్ళు కూడా ఇక్కడ నేను అందరినీ క్రికెట్ ఆడిస్తానని చెప్పారు. తప్పకుండా మా యూనివర్సిటీ తరఫున మా వంతు సహకారాన్ని తప్పకుండా మేము అందిస్తాం. ఇక్కడ మనకి ఈ ల్యాబొరేటరీస్ కూడా లేవు. మొన్ననే నేను కలెక్టర్ గారిని కూడా కోరాను. ఈ విధంగా తిరుపతిలో ఏకైక మనకు గ్రౌండ్ ఇది ఒక్కటే, ఎస్వి యూనివర్సిటీ గ్రౌండ్ ఒకటే ఉంది. గవర్నమెంట్ తరఫున కూడా ఏ కార్యక్రమం జరపాలన్నా ఈ గ్రౌండే ఉంది. మన కలెక్టర్ గారిని అడిగితే తప్పకుండా అండి, మేము కూడా ఏదైనా ప్రోగ్రాం పెడితే మొబైల్ టాయిలెట్స్ తెచ్చి దించుతున్నాము, కాబట్టి తప్పకుండా మీరు లెటర్ పెట్టండి, ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఈ కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి మళ్ళీ మా ద్వారా ప్రైజెస్ ఇవ్వాలన్న కిరణ్ గారిని అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. 2015లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం సార్. అప్పుడు కరెక్ట్గా 4 జట్లు ఉంది. టీటీడీ నుంచి కిరణ్, నేను, వైఎస్ కుమార్, ఇంకా 2-3 మిత్రులు, యూనివర్సిటీ నుంచి బుడ్డ, గురుమూర్తి, ఆవుల వెంకటరమణ, వీళ్ళు కొంతమంది, ఏపీఎస్పీడీ నుంచి ఒకతను అన్నీ ఆడతారు సార్. ఆయన షటిల్, క్రికెట్, వాలీబాల్, సంథింగ్, బాలాజీ, ఇట్లా 4 టీంలు గెలిచాయి సార్. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇండోర్ ఆడితే బాగుంటుంది అనుకున్నాము. ఇప్పుడు ఓన్లీ సండే
ఎక్సెప్షనల్ అయితే సెకండ్ సండేస్ మాత్రం పెట్టి ఒక లీగ్ కమ్ నాకౌట్ కింద జరుపుకుంటే 2 నెలలు ఎంజాయ్ చేయొచ్చు ఆడుకుంటూ అని చెప్పి అడిగాము. దానికి అప్పుడున్న వీసీ గారు ఇమ్మీడియట్గా పర్మిషన్ ఇచ్చారు. ఆ సంవత్సరం మా మిత్రుడు వైఎస్ కుమార్ గారు క్యాప్టెన్సీ మీద ఆడాడు. అతను చెప్పాడు ఇప్పటికే వయసు అయిపోయింది, ఈ టోర్నమెంట్ గెలిచి నేను రిటైర్మెంట్ ఇస్తా అన్నాడు. నిజంగానే గెలిపించి రిటైర్మెంట్ ఇచ్చేసాడు ఆయన. ఆ నెక్స్ట్ సంవత్సరం ఫస్ట్ వచ్చిన దానికి కృష్ణమాచారి శ్రీకాంత్ గారు వచ్చారు సార్ చీఫ్ గెస్ట్గా. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము ఆడాము. ఆ ఫైనల్స్ ఫస్ట్ ఇయర్ ఫైనల్స్లో ఎస్వి యూనివర్సిటీ వచ్చింది ఫైనల్స్కి. మేము విన్నర్స్, యూనివర్సిటీ రన్నర్స్. నెక్స్ట్ ఇయర్ మేము విన్నర్స్, అమర్ రాజా రన్నర్స్ వచ్చింది. అలా జరుగుతుంది. ఇంకో 5వ టీం ఒకటి యాడ్ అయింది సార్. ప్రెసెంట్ మీడియా వాళ్ళు యాడ్ అయ్యారు. అట్లా దాని తర్వాత నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళాను. మొన్ననే ఒక 1 month బ్యాక్ ఇక్కడికి వచ్చాను. చాలా మార్పులు జరిగిపోయాయి, చాలా ఎక్కువ టీములు జరిగిపోయాయి. మొట్టమొదటి ఎప్పుడైతే మేము ప్రారంభించామో అది ఏ ముహూర్తమో తెలియదు, అది మంచి ముహూర్తం కాబట్టే ఇలా ఇంతమంది దినదినాభివృద్ధి జరుగుతూ ఇప్పుడు మన తిరుపతి స్థాయి నుంచి ఉమ్మడి జిల్లా స్థాయి నుంచి రాయలసీమ స్థాయికి ఎదుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ అలాగే గర్వపడుతూ ఈ కృషి వెనుక ఇలా జరగడానికి కృషి చేసిన మన చీర్ల కిరణ్ అండ్ టీం అందరినీ అభినందిస్తూ మాకు ఎల్లప్పుడూ క్రీడాకారులకి ఏవడినా కాదనకుండా ఇచ్చే ఏ వీసీ గారైనా ఇస్తారు. ఇప్పుడు ఇస్తున్న వీసీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈసారి ఫైనల్ దీనికి వచ్చిన ఇరు జట్లకి అభినందనలు తెలుపుతూ చీఫ్ గెస్ట్గా వచ్చిన మాజీ శాసనసభ్యులు మోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వీసీ గారి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఇలాగే ఎప్పుడూ ఆడుతూ ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.